కాసేపట్లో టీజీ20 తుది సమరం ప్రారంభం కానుంది. లీగ్ దశలో టాప్ 2లో నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అన్విత ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య ఫైనల్ జరుగుతుండటంతో హోరాహోరీ తప్పదనే అంచనా. బ్యాటింగ్, బౌలింగ్ లో ఈ ఛాంపియన్స్ బలంగా ఉండగా మంచి ఆటగాళ్లతో ఖమ్మం ఏసెస్ కూడా ధీటుగా కనిపిస్తోంది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీకి అనూహ్య స్పందన రావడంతో ముగింపు ఆటకు హెచ్సీఏ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖమ్మం ఏసెస్ మధ్య ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఫైనల్ 4లో తలపడనున్నాయి. సో ఈ మ్యాచ్ను చూసేందుకు సుమారు 30,000 మంది ఫ్యాన్స్కి ఈరోజు అవకాశం కల్పించారు. ఇక్కడ స్టేడియం వద్దకు భారీగా క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. హాయ్, చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? అరే సార్, క్వశ్చన్ అడగడం అనవసరం అండి. మీరు హైదరాబాద్ గెలుస్తుంది ఆబ్వియస్లీ. దానికి హైదరాబాద్ గెలవడానికి ప్రధాన కారణాలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అరే, ప్రధాన కారణాలు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మన బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కానీ ఎక్సలెంట్గా ఉంది. అటు అభిరాజ్ రెడ్డి అయితే కానీ, తర్వాత మన గణేష్ అయితే, తర్వాత వైష్ణవ్ అన్విత్ అయితే అద్భుతంగా రాణిస్తున్నారు. ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. ప్రణవ్ కూడా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. దాంతోపాటు అజయ్ దేవగన్ కూడా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టేది హైదరాబాదే. అనానిమస్గా 7 మ్యాచ్లు గెలిచాము. తర్వాత ఒక మ్యాచ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఆ మ్యాచ్ గెలిచాము. ఇవాళ ఫైనల్ ఆబ్వియస్గా గెలుస్తున్నాం, కప్పు కొడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ టీం సపోర్ట్? నేను ప్రగతినగర్ నుంచి వచ్చాను. నేను కూడా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ సపోర్ట్ చేస్తున్నాను. రెండు టీమ్స్లో అంటే హైదరాబాద్ ఈ ఛాంపియన్స్లో ఉన్నటువంటి బలం ఏంటి? మన దాంట్లో చూసుకుంటే టాప్ 20 లిస్ట్లో చూసుకుంటే 5 ప్లేయర్స్ మన వాళ్ళే. అంతేకాకుండా ఒక్కరు కాకపోయినా ఇంకొకరు ఖచ్చితంగా ఆడుతున్నారు మనకి. సో ఖచ్చితంగా హైదరాబాద్ ఈ ఫైనల్ గెలుస్తుంది. ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది రెండు జట్ల మధ్య, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అండ్ ఖమ్మం? Almost it like a big war. Hyderabad biggest team and Khammam is the biggest team. It's looking like big war, and we are trying to for ticket. We don't have ticket first thing. Thank you. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలీపురం. మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తారు ఈరోజు? హైదరాబాద్. అంటే ఫ్యామిలీతో పాటు వచ్చారా ఇక్కడికి? చెప్పండి, హైదరాబాద్ టీం ఎలా ఆడుతుంది? ఫస్ట్ బాగా ఆడుతున్నారు. మేము హైదరాబాద్ టీంకి సపోర్ట్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్, నాగోలు. మీరు ఏ టీంని సపోర్ట్ చేస్తున్నారు? ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఖమ్మం అండి. ఇదిగా బ్రాహ్మణి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ లో మీరు ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? బ్రాహ్మణి. ఇది మీ ఫేవరెట్ ప్లేయర్ కూడా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్? అభిరాజ్ రెడ్డి. సో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ లో ప్రధాన ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు. మీ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ లో మెయిన్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు ఈరోజు రాణించగల ప్లేయర్స్ ఎవరు? ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ అభిరాజ్ రెడ్డి. దట్స్ ఇట్. చూసాం కదా, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ సపోర్ట్ చేసేందుకు చాలా హైదరాబాద్ నగరం నలుమూల నుంచి కూడా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఒకసారి మనం క్రౌడ్ చూడొచ్చు. ఒకసారి ఈ రోడ్ అంతా కూడా ఉప్పల్ స్టేడియంకి ప్రధానం వచ్చేటువంటి రహదారి. ఐపీఎల్ మ్యాచ్ జరిగేటప్పుడు సేమ్ ఇదే తరహాలో రోడ్పై ఫుల్గా క్రౌడ్ ఉంటారు. సో ఇదే స్థాయిలో ఇక్కడికి స్టేడియంకి చేరుకుంటున్నారు. దాదాపు సుమారు 30,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయినట్టుగా డిస్ట్రిక్ట్ యాప్ చెప్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అట్లా ఈరోజు మ్యాచ్ని తొలగించేందుకు చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు. సో గేట్ ఎంట్రీల వద్ద కూడా కట్టుదిట్టమైన పోలీసింగ్ని ఏర్పాటు చేశారు. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే చాలామంది ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి సో వీళ్ళకి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టేడియంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ రాహుల్ సిప్లిగంజ్ మ్యూజిక్ కాన్సర్ట్ కొనసాగుతుంది. సో అయిపోయిన తర్వాత 6:45కి టాస్ అండ్ 7:15కి మ్యాచ్ ఈ ఖమ్మం ఏసెస్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ మధ్య ఫైనల్ బ్యాటిల్ కొనసాగనుంది. ఓటు. ధన్యవాదాలు నాగర్.